మూవీ ఎలా అనిపించింది? జై శ్రీరామ్ సినిమా ఈ టైంలో మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మితమైంది. దాని తర్వాత ఈ సినిమా దీనికి అది బోనస్ లాంటిది. హనుమానే స్వయంగా వచ్చినట్టుంది. సినిమా చూసినంతసేపు నిజంగా రామ మందిరానికి ఓపెనింగ్ కోసం హనుమాన్ వచ్చినట్టే ఉంది. సినిమా చూసిన తర్వాత ప్రతి పైసా వసూలు. మన సనాతన ధర్మానికి సంబంధించిన ఇది ఒక తొలిమెట్ లాంటిది. తన కమ్యూనికేషన్ ఏది మన ప్రశాంత్ వర్మ తన లింక్ తీసుకున్న ప్రతి ఫస్ట్ మెట్టే ఇది. మనకి ఈ మెట్టు నుంచి మీకు అర్థమైపోద్ది ఆ 9 సినిమాలు మన రామునికి సంబంధించి కానీ హనుమాన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది ఎక్సైటింగ్ గా ఉంది. ఈ సినిమా చూసినంతసేపు ఒక్క సెకండ్ కూడా ఎక్కడ కూడా ఇంత టైం కూడా వేస్ట్ కాలేదు. అసలు చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అంతే. క్లైమాక్స్ మాత్రం అదుర్సిగా. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరూ అక్కడే థియేటర్ కొబ్బరికాయ కొట్టాల్సిందే. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.